హాయ్ అందరికీ శుభోదయం. కాశీ దర్శనాల్లో భాగంగా ఈరోజు 5వ రోజు. ఇక్కడే మేమున్న ఆశ్రమానికి దగ్గరగా తిలబండేశ్వర్ టెంపుల్ ఉందండి. వాకబుల్ డిస్టెన్సే, కాకపోతే సరదాగా రిక్షా ఎక్కాలనిపించి ఎక్కాము. అంటే వెళ్తూ నడిచి వెళ్ళిపోయాం కానీ రావడం మాత్రం అలా. అయితే ఈ తిలబండేశ్వర ఆలయం ప్రత్యేకత ఏంటంటే చాలా పెద్ద లింగం, అంటే వెడల్పుగా, పొడవుగా తక్కువ కానీ వెడల్పుగా ఉంది. స్వయంభూలింగం. ఇది మాత్రం వీళ్ళు ప్రతిష్ఠించింది. ఇది చాలా హైట్ ఉంది. మరి ఎన్ని ఫీట్లు ఏంటి అనేది మనకు సరిగ్గా ఐడియా లేదు కానీ మామూలుగా అయితే ఇది అసలైన లింగం, శివలింగం. చాలా పెద్దది. తిల అంటే బండ, రాయి అని అర్థం. అంటే స్వయంభూగా వెలిసింది కాబట్టి తిలబండేశ్వర ఆలయం అని అర్థం అనుకుంటున్నాను. అలాగే ఇది ఒక మఠం. మఠాచార్యులు ఎవరు అనేది నాకు సరిగ్గా అర్థం కాలేదు కానీ చాలా బాగుందండి. ఇక్కడికి వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ఆలయాన్ని సందర్శించడానికి ప్రయత్నించండి. నిన్న వెళ్తే మాకు దర్శనం అవ్వలేదు, చాలా లైన్ ఉండే. ఇంక ఈరోజు ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము 5 o'clockకి. చాలా ప్రశాంతంగా దర్శనం అయ్యింది. ఇంకా ఇక్కడ భోజనాలు కూడా పెడుతున్నారు. అప్పుడే అల్పాహారం స్టార్ట్ అయ్యింది. మమ్మల్ని తినమని అడిగారు కానీ మేము తినలేమండి, ఇంత పొద్దుటే అని వచ్చేసాము. చాలా బాగుందండి, ప్రశాంతంగా ఉంది. కూర్చొని కాసేపు ధ్యానం చేసుకునే విధంగా ఉంది. అక్కడ కొంతమంది ధ్యానం చేసుకుంటూ ఉన్నారు కూడా. ఇంకా ఇందులో చిన్న చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి. శ్రీరామచంద్రుడు, అమ్మవారు, లక్ష్మీదేవి, సీతమ్మ, అలాగే జగన్మాత. చాలా బాగుందండి, సందర్శించవచ్చు. ఉపాలయాలు చాలా చుట్టూతా 5-6 మందిరాలు కనిపించాయి మాకైతే. ఇక శివలింగాలు అయితే లెక్కేలేదండి, ఎక్కడ చూసినా ఇక్కడ అంతా అంతే. బాగుంది టెంపుల్, ప్రశాంతంగా ఉంది. ఒకవేళ భోజనం కావాలనుకున్నా వెళ్ళి తినొచ్చు, దర్శనం చేసుకోవచ్చు. ప్రశాంతంగా, హాయిగా, హ్యాపీగా అనిపించింది. అంటే పొద్దుటే కాబట్టి హడావుడి లేకుండా ప్రశాంతంగా చేసుకొని వచ్చాం. అక్కడ వాటర్ సౌకర్యం కూడా ఉంది. రాగి చెంబులు ఉన్నాయి. అభిషేకం చేసుకున్నాము. చక్కగా అందరూ వచ్చిన వాళ్ళంతా అభిషేకం చేసుకుంటున్నారు. లింగము అది మన నంది, ఎదురుగా చాలా పెద్ద నంది. చాలా బాగుందండి. అందరూ తప్పకుండా చూడదగ్గ ప్రదేశం. థ్యాంక్ యూ.